ఎన్ఆర్ఐ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదివాసీ గూడాలలో పర్యటించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని వాన్వర్ట్, పొతాయిలోతి, ఖానాపూర్, పెదసల్పలగూడ గ్రామాలలో ఆదివాసీలతో కలిసి సందడి చేశారు. గ్రామానికి చేరుకున్న కేఎస్ఆర్ కు ఆయా గ్రామాల ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన దండారి ఉత్సవాల్లో పాల్గొని గిరిజనులతో కలిసి గుస్సాడి నృత్యాలు చేశారు. తలపై నెమలి పింఛం ధరించి ఆదివాసీలతో కదం కలిపారు. వారికి దండారి, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఓట్ల కోసం వస్తే మాకేం చేశావని ఓట్లడుగుతున్నావంటూ గట్టిగా నిలదీయాలన్నారు. బీజేపీతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు. ఆయన మాటల తూటాలకు ఆదివాసీల నుండి గట్టి చప్పట్లతో స్పందన వచ్చింది. మంచిగా మాట్లాడినావంటూ పలువురు గిరిజనులు ఆయనను అభినందించారు. असरनार मत्ती अमेरिका का मत्ते के लो रन गोष्ठी व्यानिजे बस के गिरे नमो उंदी नाटे సాట్రే అక్కడ నోట్స్ పెడతా వేందు నుండి మావా పేందు మనం చక్కటి సాంప్రదాయంతో నన్ను ఇక్కడికి పిలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. చిన్నప్పుడు మన ఆదివాసి బిడ్డలు మా ఊరికి కూడా గుస్సాడిని తీసుకొని వస్తుండే. మా ఊరికి కూడా అప్పటి నుంచి కూడా ఆదివాసీ బిడ్డలన్నా, వాళ్ళ సంస్కృతి అన్నా, సాంప్రదాయం అన్నా నాకెంతో ఇష్టం. ఆదిలాబాద్ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం. మన ఇల్లు కూలిపోయేటట్టయినాయి. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కడతలేదు. ఇల్లు కూలిపోయేటట్టయినాయి. ఏ ఆదివాసీ కూడెంకు పోయినా సార్ మాకు ఇల్లు లేదు, సార్ మాకు లోన్ మాఫీ చేస్తా అన్నారు, మాకు లోన్ మాఫీ కాలే, సార్ మాకు కొత్త పింఛన్లు వస్తలేవు, సార్ మాకు కొత్త రేషన్ కార్డులు వస్తలేవు. మన ఆదివాసీ బిడ్డలకి చదువుకుంటున్న వాళ్ళకు స్కాలర్షిప్లు వస్తలేవు. ఒక ఆదివాసీ బిడ్డ బర్రెను కొనుక్కుందామన్నా, ఆటో కొనుక్కుందామన్నా, ట్రాలీ కొనుక్కుందామన్నా గవర్నమెంట్ నుంచి లోన్లు ఇస్తలేరు. ఇన్ని సమస్యలే మన ఆదివాసీ పల్లెలలో. పండుగ పూట వచ్చిన కానీ మీ బాధ చూడలేక, నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నా కానీ మీ బాధ చూడలేక మాట్లాడకుంటే తప్పుతలేదు నాకు. మీరు ఇమాందారి మంది, సాదా సీదా మంది, అబద్ధాలు ఆడరు మీరు. వఫాదారి అంటే నమ్మకం అంటే మీ తర్వాతనే ఎవరైనా నేర్చుకోవాలి. నమ్మకం అంటే ఎట్లుండాలి ఆదివాసీ బిడ్డల నుంచి నేర్చుకోవాలి ప్రపంచం. ఆదివాసీ బిడ్డలు ఇమాందారి మంది, నోరు తెరిచి అడగరు. కాబట్టి మళ్ళా ఇంకోసారి ఇట్లా నడవద్దు. దండారి పండుగ రోజు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, 8 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు కట్టని మనిషి ఈ జోగురామన్న 8 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు కట్టలే, ఒక్క స్కాలర్షిప్ ఇయ్యలే. ఈ 3-4 ఏళ్లలో ఒక్క లోన్ అని ఇచ్చిండ. 8 ఏళ్లలో బర్రెను కొనుక్కుంటందుకో, ఆటో కొనుక్కుంటందుకో, ట్రాలీ కొనుక్కుంటందుకో ఆదివాసీ బిడ్డకు ఒక్క లోన్ వచ్చిందా? ముందుకు రండి. ఒక లోన్ వచ్చిన వ్యక్తి. అందరు మంచిగా ఉండాలి కదా. మనం ఒక్కళ్ళం బతికితే బతికినట్ట
ఊరంతా బతికినట్టుగా అందరు బతకాల. మరి కోరుకుంటున్నారా దేవుణ్ణి? ఈ అమ్మవారిని, ఆది పరాశక్తి తల్లిని దండారి ఉత్సవాల సందర్భంగా, దీపావళి సందర్భంగా ఆ అమ్మవారిని, ఆది పరాశక్తి తల్లిని, ఆ జగన్మాతని నేను ఒకటే కోరుకుంటున్నా. మా ఆదివాసీ బిడ్డలందరికీ ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు ఇవ్వమని అమ్మవారిని కోరుకుంటున్నాను. కొమరం భీముని, కొమరం సూరుని, వెడ్మరాముని జోడే ఘాట్లకు తీసుకుపోయి అప్పుడున్నటువంటి నిజాం సర్కారు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది. ఏమడిగిండి ఆయన? మా భూమి ఎట్లా, మాకు నీళ్ళు ఎట్లా, మా అడవుల మీద మా హక్కు ఎట్లా? అడవులకు రాజు ఎవరు? అడవులకు రాజు ఎవరు? ఆదివాసీ బిడ్డ. అడవుల మీద మొదటి హక్కు ఎవరిది? ఆదివాసీ బిడ్డ. అటువంటి ఆదివాసీ బిడ్డను ప్రాజెక్టుల పేరు మీద, మైన్ల పేరు మీద అడవుల్లో నుంచి తరిమేసి అడవుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. పోడు భూములకు పట్టాలు ఏమంటే ఈ జోగురామన్న ప్రభుత్వం ఏమంటుంది? తీసుకుపోయి జైల్లో పెడుతున్నది, కేసులు బుక్ చేసి. అడవులు మీయే, ఆ పోడు భూములు మీయే, ఆ పట్టాలు మీకే రావాలా. ఈసారి మోసపోతే ఆ బ్రహ్మదేవుడు కూడా మనల్ని కాపాడలేడు. ఇట్లనే పోతాం. 13 ఏళ్ల నుంచి మీరు పంట మార్పిడి చేస్తలేరు కదా, ఈ ఆదివాసీ బిడ్డలు ఎట్లా నేస్తారు ఓట్లు అన్న ఉద్దేశంతో ఆయన పోతున్నాడు. ఆ ఉద్దేశాన్ని మీరు బరాబర్ ఈసారి గట్టి నిర్ణయం తీసుకోవాలా. పంట మార్పిడి చేస్తే పత్తి ఎక్కువ పెరుగుతుందా? పంట మార్పిడి చేయకపోతే పత్తి ఎక్కువ పెరుగుతుందా? పంట మార్పిడి చేస్తేనే పత్తి పెరుగుతుంది. మీరు 13 ఏళ్ల నుంచి జోగురామన్నకి వేస్తున్నారు కదా, ఈసారి కూడా వేస్తారని నేను ఇంకేం చేయడు. మీకు ఆయన కడుపు నింపుకుంటాడు, మీ కడుపు ఎండబెడతాడు. రోడ్ల మీద కళ్ళు బాటిల్ వారవస్తాడు. చూడండి, మీరు పైసలు పంపిస్తారు, కట్టల పైసలు. 2 రోజులు ఎలక్షన్ అయిపోయిందంటే నన్ను పట్టుకునేటోడే లేడంటాడు. మళ్ళా మోసపోకుండే. ఈ తాతది ఏమున్నది? ఈ తాతకి ఇల్లు వస్తే కనుక ఇంట్లో ఉంటాడా? మీ బిడ్డల కోసమే ఆయన ఇల్లు మీకోసమే కట్టుదామంటున్నాడు. మీకే స్కాలర్షిప్లు కావాలి. లోన్లు లేస్తే ఒక బర్రెను కొంటే ఆయన పాలు వింటాడా? ఆ పైసలు మీకే ఉపయోగపడతాయి. ట్రాలీ కొంటే కనుక లోనుకు ట్రాలీ, పిల్లల కోసం ట్రాలీ కొంటే ఆ కాకకు ట్రాలీ నడుపుతాడా? ఆ ట్రాలీ మీద తిరుగుతాడా? మీకే ఉపయోగపడతాయి యూత్ పిల్లలకి. ఈసారి మాత్రం ఏమి రా బిడ్డ రామన్నా, మా పైసలు ఎటువైనాయి, మా ఇల్లు ఎటువైనాయి, మా స్కాలర్షిప్లు ఎటువైనాయి, మా రోడ్లే మాయా, మా స్కాలర్షిప్లు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఎటువైనాయి, మా గొర్రె కొనుక్కుందందుకు బర్రె కొనుక్కుందందుకు లోన్ ఎందుకు ఇస్తారు, ఆటో కొనుక్కుందకు ట్రాలీ కొనుక్కుందందుకు లోన్ ఎందుకు ఇస్తారు అని బరాబర్ గల్లా బట్టి అడగండి జోగురామన్నని. బరాబర్ అడగండి. ధైర్యం నేనుంటా, మీ ముందు నేనుంటా. మీరు నా వెనుకాలంటే నేను నడిపిస్తా, నేను ఇల్లు నడిపిస్తా, ఇల్లు నేను నడిపిస్తా, స్కాలర్షిప్లు నేను తెస్తా, స్కాలర్షిప్లు తీసుకొస్తా, లోన్లు తీసుకొస్తా, మీ బిడ్డలకి ఆరోగ్యం అన్ని తీసుకొస్తా, డిఎస్సి కూడా తీసుకొస్తా. నేను మీ అందరికి భారతీయ జనతా పార్టీ తరఫున హామీ ఇస్తున్నా. ఈ గవర్నమెంట్ చచ్చిపోతే ఈ డిఎస్సిని, టీచర్ జాబులు తీసుకొచ్చే బాధ్యత నరేంద్ర మోడీ గారు, బీజేపీ సర్కార్ని, భారతీయ జనతా పార్టీ సర్కార్ని. మీరు నా వెనుక ఉంటే నేను ముందుంది నడిపిస్తా, పువ్వు గుర్తుని నేను ముందుంది నడిపిస్తా, మీ అండగా నేనుంటా. అన్ని వదిలేసి వచ్చిన, ఢిల్లీ పెద్దల మద్దతుతో వచ్చిన, ఆదివాసీ బిడ్డలకు సేవ చేయడం కోసం వచ్చిన, ఆదివాసీ గ్రామాల్లో ప్రతి ఊరు తిరుగుతా, గడప తిరుగుతా, కాలుకు గజ్జ కట్టుకొని తిరుగుతా. మీరు నా వెనుక ఉండండి. ప్రశ్నించకపోతే ఈసారి మోసపోతారు. మోసపోవద్దు ఆదివాసీ బిడ్డలారా, మోసపోవద్దు. బాలింత, మన ఆదివాసీ బిడ్డ బాలింత అయితే తలదించుకుపోవడానికి ఒక అంబులెన్స్ లేదు. మన ఆదివాసీ బిడ్డలు డెంగ్యూతో, విష జ్వరాలతో, మలేరియాతో చచ్చిపోతే మన ప్రాణాలకు లెక్క లేదు. లెక్క ఉన్నదా? మరి మన ఆదివాసీ బిడ్డలు ఈసారి అడగండి. కళ్ళు బాటిల్ పైసలు ఎక్కైనాయి కదా, ఎలక్షన్లకు 3 రోజులల్లా గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలతో బేతాళ మాంత్రికుడు జోగురామన్న వస్తాడు. వచ్చేసి ఊళ్ళల్లో కడతాడు, క్వింటాల్ చికెన్ పంపిస్తాడు, కళ్ళు బాటిల్ పంపిస్తాడు, నోటుకు 1000 రూపాయలు ఇస్తాడు. ఈసారి 1000 రూపాయలు తీసుకోండి. ఆ పైసలు మీ దగ్గర నుంచి నిన్న పైసలు అవన్నీ కూడా ఆ పైసలు తీసుకోండి. ఓటు మాత్రం ఈసారి గట్టిగా గుర్తుపెట్టుకోండి. మీ మద్దతు అంతా భారతీయ జనతా పార్టీకి. సిద్ధమా మీరంతా? దీపావళి పండుగ రోజు ఇప్పటివరకు నేను ఎన్నో ఆదివాసీ గ్రామాలు తిరిగిన. ఈ పటేల్ గారు నన్ను, వాన్వాటి వాళ్ళందరూ ఏ ఊళ్ళో కలిసిందేమో, నన్ను మామిడిగూడ లింగుగూడలో కలిసిండు. మళ్ళీ మీరంతా ఆ రోజు
లింగుగూడ, మామిడిగూడ అన్ని ఒక్కొక్క గ్రామాలు ఆదివాసీ పల్లెలు తిరుగుతున్నా. కానీ నేను ఒక్కడి చెప్తా, గుర్తుపెట్టుకోండి, మీ అంత ఇమాందారి మంది ఈ రోజుల్లో లేరు. పొద్దున్న లేస్తే మనిషిని ఎట్లా మోసం చేయాలనే ఈ రోజులల్లో ఆదివాసీ బిడ్డలు ఇమాందారి మంది, నిజాయితీ మంది, సాదాసీదా మంది, నోరు లేని మంది. మీకు నోరు లేదు, అడగతందుకు కూడా సార్ మా బతికెట్లా అని అడగతందుకు కూడా మీకు నోరు ఉండదు. కానీ పెద్దమ్మ, నేను ఎందుకు ప్రశ్నించమంటున్నా అంటే, మీరు ఎట్లా గొడ్డు కష్టం చేసిండ్రు, మస్తు కష్టం చేసిండ్లా. కలతందుకు పూర్వకాలంలో 20-30 ఏళ్ళ కిందట వర్షంలా అబుల్కం కట్టుకొని కలిసిందా లేదా? మీతోనైనా గొడ్డు కష్టం ఈ పిల్లలతోనైతుందా? అవుతుందా? ఆ పిల్లల కోసం అన్న మీ పిడి అయిపోయింది కదా, ఆ పిడి కోసం అన్న ప్రశ్నించాలి కదా. ఆ బిడ్డల కోసం, ఆ బిడ్డల జీతాల కోసం, స్కాలర్షిప్ల కోసం, వాళ్ళ ఇండ్ల కోసం, ఇప్పుడు కట్టుకునే ఇండ్లు మీకోసం, ఆ బిడ్డల కోసమే కదా మనం అడిగేది. వాళ్ళ కోసం అన్న మనం ప్రశ్నించాలి. అందరి తరపున, మా గ్రామ పెద్దల తరపున మరియు ప్రజల తరపున మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు సార్. మీరు అన్న దాంట్లో చాలా వాస్తవం ఉంది సార్. ఎవరో వస్తారు ఏదో చేస్తారని మా ఆదివాసీ బిడ్డలు ఒకరి తర్వాత ఒకరిని గెలిపిస్తున్నాం సార్. కానీ మా ఆదివాసీ బిడ్డల భవిష్యత్తు అనేది ఏం మారలేదు సార్. ఇవే ఇళ్ళున్నాయి, ఇవే ప్రజలు ఇలాగే ఉన్నారు, ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం అనేది జరగడం లేదు. మీరు అన్న దాంట్లో ప్రతి ఒక్క మాట మా ప్రజలకు, మా యూత్కు మరియు మా పెద్దలకు బాగా నచ్చింది సార్. ఎందుకంటే మా ఆదివాసీ యొక్క ముఖ్య మనిషి కుమ్రాం భీమ్ గారు మా ఆదివాసుల్ని ఎలా బ్రతికించుకోవాలో మరియు ఎలా బ్రతికించిండో ఈ అందరి ప్రజలకు తెలుసు సార్. అతని వల్లే మేము ఇక్కడ ఈరోజు ఉన్నామంటే కుమ్రాం భీమ్ వల్లనే, అది అందరికీ తెలుసు. కాబట్టి మేము కూడా కోరేది ఏమంటే సార్, మీ ద్వారా మాకు కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించి మా యొక్క ఈ పరిస్థితుల్ని మీరు చూసిండ్రు దగ్గరుండి, కాబట్టి మాకు కొన్ని సహాయ సహకారాలు అందించి మమ్మల్ని మీ ద్వారా ముందుకు సాగించాలి. మరియు మేము కూడా మీ వెనుకనే ఉంటూ మా అయినంత కృషి చేసి మీకు మా తగిన సేవ మేము కూడా అందిస్తామని ఈ వాన్వట్ గ్రామ ప్రజల ద్వారా వాళ్ళ తరపున నేను కూడా తెలుపుతున్నాను. అంధకారం నుంచి ఒక అక్షరం నేర్చుకొని అది అమెరికా వరకు ఒక ఆణిముత్యంలా ఎదిగిన మన కంది శ్రీనివాస్ గారిని మనం ఈ వాన్వట్ యూత్ వారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఈ వాన్వట్లో ఓ మట్టిలో మాణిక్యాలు ఉన్నాం సార్. అందుకు మీరు మాకు కొంచెం సహకరించిననుకో ఇక్కడ నుంచి మేము ఐఏఎస్, ఐపీఎస్ అలాగే ఇంకా ఉన్నత స్థాయిలో కూడా ఎదగడానికి మేము రెడీగా ఉన్నాం. మీ నుంచి మాకు కూడా కొంత సహకారం ఇవ్వండి. ఎందుకంటే మా పరిస్థితులు, మా ఆదివాసులు చాలా అమాయకులు. అంతేగాని అన్నిట్లో మాకు కొంత సహకారం అందిస్తే అందులో మేము రాణించి ఒకసారి మా తెలివి తేటల్ని కూడా మేము ప్రదర్శించడానికి మేము ముందుకున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అన్ని విధాలుగా చాలా ఇచ్చుడు
ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందా? దీపావళి అయిన తర్వాత రండి. మీ గ్రామ పంచాయతీ छोड़ता पूरा धर्म छोड़ता पूरा नेकी छोड़ता इंजरे लेंटू लक्ष्मी सूजतेरे बत्ती और इनके आदिलाबाद नलो माँ तल्ली श्रीनिवास रेड्डी ओनगिरी के वायवाला था लेंट मावा अक्बर मावा लेन मावा कोटम नदी नाटे वायवाला था धन्यवाद मागा इनके समुद्रा माँ अक्बर मावरा मावाइतो कोटम नदी नाटे लेन ओनंदे वायवा कार्यक्रम आता और किरंदे मावा रन मा धर्मता मतनादो इजरे मावरो करे मातरो रन पोया बेहाले ఓనా మావ చట్టం పూరతో ఆనేరించే ఓరికిరుంది ఆశ భావనతే వాతరు ఈ విధంగా ప్రదర్శిస్తారు. రోకల్ నెమలీగలతో టోపీ తర్వాత అలంకరించి ఉండడం అనేది అదొక అయ్యప్ప స్వామిలాగా దీక్ష. వాళ్ళు కోరుకుంటున్నారు దేవతకు కావాల్సింది ఏమంటే నేను ఈ విధంగా వేషం వేస్తా, దేవత నాకు మంచి జరగాలి, నాకు మంచి కోరిక తీరాలి అనే ఉద్దేశంతో వాళ్ళు దేవతను మొక్కు తీర్చుకోవడానికి వేసుకున్నటువంటి గుసాడి. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయం మాకు చిన్నప్పుడు మా నానమ్మ చెప్తుండే, ఒక ఊర్ల నుంచి
దేవత మరొక ఊర్లకి ఆ ఊర్లో ఉన్నటువంటి దేవతని కలవడానికి పోతుందని. ఇప్పుడు విఠలరావు గారు పెద్దలు వారు కూడా గట్టేపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి విఠలరావు గారు కూడా చక్కగా ఇదొక దీక్ష. అయ్యప్ప స్వామి దీక్ష ఎట్లా చేస్తామో, ఆంజనేయ స్వామి దీక్ష ఎట్లా చేస్తామో, గుస్సాడి కూడా ఒక దీక్ష. దండారి పండుగ ఒక ఊరి దేవత మరొక ఊరి దేవతని కలవడానికి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ రెండు దేవతలు ఉన్నాయి. ఈ రెండు దేవతల్ని మీరు దీపావళి రోజు ఏం కోరుకుంటున్నారు? దీపావళికి ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నారు? పెద్దమ్మ ఏమనుకున్నావు? ఏం మొక్కినవే? తెలుగు వస్తుందా కొంచెం? తెలుగు వస్తుందా కొంచెం? ఏం మొక్కినావు పెద్దమ్మ? పంటలు మంచిగా వండాలా, మా ఆదివాసీ బిడ్డలు మలేరియా డెంగ్యూ విష జ్వరాలకు బలి కాకుండా మాకు పంటలు మంచిగా వండి మా ఆదివాసీ గూడాలు ఆదివాసీ పల్లెలు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో విరజిల్లమని మొక్కినవా పెద్దమ్మ? అందరు బతికితే బతికినట్ట, ఒక్కరు బతికితే బతికినట్ట? అందరు బతకాల. అందరు బతికితేనే బతికినట్టు, ఒక్కరు బతికితే బతికినట్టు అవుతుందా? అందరికి పంట వండాల, అందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలి. ఈ దీపావళి స్పెషల్ దీపావళి ఎట్లా చెప్తారా? ఆదివాసీలకు ఒక గొప్ప దీపావళి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ద్రౌపది ముర్ము అనే ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిండ్రు. కరెక్టేనా? 75 సంవత్సరాలలో ఒక ఆదివాసీ బిడ్డ మన దేశానికి ప్రథమ పౌరురాలైంది. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి పదవి గొప్పనా, మొదటిదా, లేదా రాష్ట్రపతి పదవి మొదటిదా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి పదవే అత్యున్నతం రాజ్యాంగం ప్రకారం, తర్వాత ప్రధానమంత్రి. అంత గొప్ప అద్భుతమైనటువంటి పదవిని ద్రౌపది ముర్ము గారికి, ఈరోజు ద్రౌపది ముర్ము గారికి అందరూ దీపావళి శుభాకాంక్షలు చెప్తారా? గట్టిగా చప్పట్లు కొట్టి. ఇలా ఢిల్లీ పెద్దలు నన్ను పిలిచి, ఆదిలాబాద్ ప్రాంతం చాలా వెనకబడి ఉన్నది, నేను పుట్టి పెరిగిన ప్రాంతం, మా తాతలు ముత్తలు అందరు ఇక్కడనే పుట్టి పెరిగిండ్రు కాబట్టి ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నన్ను పిలవడం జరిగింది. నేను గత 8 నెలల నుంచి ఆదివాసీ పల్లెలు, ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా పర్యటిస్తున్నా. ఆదిలాబాద్ బిడ్డలకు ఎట్లా సేవ చేయాలా అని ఆలోచిస్తున్నా. అయ్యేందుకు వస్తున్నారు. ఈ కష్ట సుఖాలు తెలుసుకునేందుకు వస్తున్నారు. ఈ సమస్యలు వినేందుకు గౌరవం నిలుపుతాడురా.
महाराज जय सेवालाल महाराज जय सेवालाल महाराज जय श्री राम। గత పవిత్రుడు అంటది మడవురు దండలి తగా శుభ శ్రీనివాస్ రెడ్డి నేను ఇంతే ఆలే పాతే వస్తే నింతే నేను ఓన్లీ కేసీఆర్ రైతు బంధు తీసాను అంటాను నేనే కొట్టినాడు ఇచ్చాను మన తెలంగాణ ఇచ్చారు భూమికి తోచట నువ్వు భూమికి పుసు సీయా తీసా ఇంతేన్ కానీ భూమికి పుసు సీఎం సాలేతేన్ ఢిల్లీతో నరేంద్ర మోదీ పావిటేన్ ఏం కంది శ్రీనివాస్ రెడ్డి ఆమె అనేక ఊరు అస్నాపూర్ తాంసీ మండల్ అనేక రామనే ఊరు కంది శ్రీనివాస్ రెడ్డి అని ఇంటి జోగి రామన్ అంటే నేను రోజు తప్పు గెలుపుతాం డబల్ బెడ్రూములు ఇంతే నేను డబల్ బెడ్రూము సీతేన్ సీతేననియా సీతేన్ కొలవ కొట్టిన గరితైతా సీతేన్ ఓన్లీ నేను కానీ రైతు బంధు సీసనా సిక్కనింటే పైసే వర్తం ఇస్తాను పైసే నేను వస్తేవా దండారి పండుగ గుస్సాడీలు అంటే ఒక దీక్ష పట్టిండ్రు వాళ్ళు మనసులో ఒక కోరిక కోరుకొని దీక్ష పట్టిల్లా అయితే అక్క అన్న ఏంటంటే ఎంత 16 ఇండ్లు ఉన్నాయి మన ఊర్లో. నా పేరు కంది శ్రీనివాస్ రెడ్డి. అమెరికాలో 13 ఏళ్ళు నేను కంపెనీలు పెట్టి బాగా పెద్ద స్థాయికి ఎదిగితే ఢిల్లీ పెద్దలు బీజేపీ పెద్దలు
నన్ను పిలిపించి, కంది శ్రీనివాసరెడ్డి, మీ ఆదిలాబాద్ ప్రాంతము బాగా వెనుకబడి ఉన్నది, నువ్వు అక్కడికి వెళ్ళి అలా ప్రజల బ్రతుకుల్ని మార్చాలా, వాళ్ళకు మంచి చేయాలా అని నన్ను ఢిల్లీ పెద్దలు పిలిస్తే అమెరికా నుంచి నేను ఇక్కడికి వచ్చిన. వికలాంగులకు పింఛన్లు ఇస్తలేదు. ఇంకొకటి అక్క, అన్న మన ఈ ఊళ్ళో 100 జనాభా ఉన్న పెద్దసలు కూడా 100 ఓట్లు. ఎంత జనాభా ఉన్నది ఊళ్ళో? పర్వాలేదు. అయితే మీ ఊళ్ళో ఎవరికైనా ఒక బర్రె కొనుక్కుంటందుకో, ఒక ఆటో కొనుక్కుంటందుకు, ఒక ట్రాలీ కొనుక్కుంటందుకు ఎవరికైనా లోన్ లేచిందా? ఒక్కల లేచిందా? జోగు రామన్న మనల్ని మోసం చేస్తున్నాడు. మిమ్మల్ని ఆయన కడుపు నింపుకుంటున్నాడు, మీ కడుపుని ఎండ పెడుతున్నాడు ఆయన. రామ్ 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 भारत माता के जय श्री राम, जय श्री राम, जय श्री राम.